Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for vocational courses. I am M. Narsimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Learning objectives. First one, expenses are of two types. A. Revenue expenditure. B. Capital expenditure. Difference between revenue and capital expenditure and examples for capital expenditure and revenue expenditure. Second one is types of income. First one is regular income. Second one is casual income. అభ్యాసనం చేయవలసిన విషయాలు. ఒకటి, రాబడి మరియు పెట్టుబడి ఖర్చులు. రాబడి మరియు పెట్టుబడి ఖర్చులకు మధ్య వ్యత్యాసాలు మరియు ఉదాహరణలు. రెండవది, ఆదాయముల వర్గీకరణ. ఒకటి, క్రమబద్ధమైన ఆదాయము. రెండవది, యాదృచ్ఛిక ఆదాయము. పన్ను విధింపు. ఒకటి, యూనిట్ 4 పెట్టుబడి మరియు రాబడి. పార్ట్ డి డిజిటల్ క్లాస్. యూనిట్ 4 క్యాపిటల్ అండ్ రెవెన్యూ. పార్ట్ డి డిజిటల్ క్లాస్. రాబడి మరియు పెట్టుబడి ఖర్చులు. ఖర్చులు రెండు రకములు. ఒకటి, రాబడి ఖర్చులు. రెండవది, పెట్టుబడి ఖర్చులు. ఒకటవ అంశం, రాబడి ఖర్చులు. ఖర్చు యొక్క ఉపయోగార్థం ఒక నియమిత కాలం అనగా ఒక సంవత్సరమునకు కానీ లేదా సంవత్సరపు లోపు కానీ ఉన్నచో అట్టి ఖర్చును రాబడి ఖర్చు అంటారు. ఉదాహరణకు, చెల్లించిన జీతాలు, అద్దె, వడ్డీ, కమిషన్, డిస్కౌంట్ మొదలగు అంశాలను మనము రాబడి ఖర్చులకు ఉదాహరణగా చెప్పుటకు అవకాశం కలదు. అదేవిధంగా పెట్టుబడి ఖర్చులు రెండవది. ఖర్చు యొక్క ఉపయోగార్థం ఒక నియమిత కాలం అనగా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉన్నచో అట్టి ఖర్చును పెట్టుబడి ఖర్చు అంటారు. ఉదాహరణకు, యంత్రంల కొనుగోలు, భవనంల కొనుగోలు మరియు ఉపకరణంల కొనుగోలు మొదలగునవి ఉదాహరణలుగా చెప్పవచ్చును. అదేవిధంగా రాబడి ఖర్చులు మరియు పెట్టుబడి ఖర్చులకు ముఖ్యమైనటువంటి వ్యత్యాసం, ఖర్చు యొక్క ఉపయోగార్థం కనుక ఒక సంవత్సర కాలం కానీ లేదా సంవత్సర కాలం లోపు కానీ ఉన్నట్లయితే దానిని మనము రాబడి ఖర్చులుగా గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా అదే ఖర్చు యొక్క ఉపయోగార్థం కనుక ఒక సంవత్సర కాలం కంటే ఎక్కువగా ఉన్నట్లు అయితే మనం దానిని పెట్టుబడి ఖర్చుగా పేర్కొనవలసి ఉంటుంది. అంటే మనం రాబడి ఖర్చును అదేవిధంగా మరి ఆ పెట్టుబడి ఖర్చును నిర్ధారణ చేయుటలో కాలాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఆ ఖర్చు యొక్క ఉపయోగార్థం కనుక సంవత్సర కాలం లోపు ఉన్నట్టయితే దాన్ని మనం రాబడి ఖర్చులుగా చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ ఖర్చు యొక్క ఉపయోగార్థం సంవత్సర కాలం కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనము పెట్టుబడి ఖర్చుగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సాధారణంగా ఇక్కడ ఉదాహరణల విషయంలో రాబడి ఖర్చులకు వచ్చినట్టయితే చెల్లించినటువంటి జీతాలు అనేది సాధారణంగా ఉద్యోగస్తులకు లేదా కార్మికులకు చెల్లించేటువంటి వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ వేతనాలను ప్రతి నెల చెల్లించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సంవత్సరంలో వారి యొక్క సేవలు సంవత్సరపు లోపు
ముగిసిపోవడం అనేది జరుగుతుంది. వారి ద్వారా సేవలను తీసుకున్నందుకు వారికి చెల్లించినటువంటి ప్రతిఫలం యొక్క ఉపయోగం అనేది ఒక సంవత్సర కాలంలోపు ఉంటుంది కాబట్టి వాటిని మనం రాబడి ఖర్చులుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జీతాలే కావచ్చు, అద్దె కావచ్చు, వడ్డీ కావచ్చు, లేదా కమిషనే కావచ్చు, లేదా డిస్కౌంటే కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఉదాహరణలుగా చెప్పుటకు అవకాశం కలదు. అదేవిధంగా ఖర్చు యొక్క ఉపయోగార్థం సంవత్సరం కంటే ఎక్కువ అంటే అది సంవత్సరం కంటే ఎక్కువ అంటే 5 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, లేదా 20 సంవత్సరాలు కావచ్చు, లేదా 30 సంవత్సరాలైనా కావచ్చు. కానీ ఖర్చు యొక్క ఉపయోగార్థం మాత్రం దీర్ఘకాలికంగా అంటే సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న ఎడల మనము దాన్ని పెట్టుబడి ఖర్చుగా గుర్తించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి ఖర్చుల యొక్క మొత్తాలు కూడా పెద్ద మొత్తాల్లో ఉండడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి యంత్రాల కొనుగోలే కావచ్చు, అదేవిధంగా భవనాల కొనుగోలే కావచ్చు, అదేవిధంగా ఫర్నిచర్ కొనుగోలే కావచ్చు, అదేవిధంగా భూమి కొనుగోలే కావచ్చు, ప్లాంట్ కొనుగోలే కావచ్చు. ఇవన్నీ కూడా సాధారణంగా మనం వీటిని స్థిర ఆస్తులుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఈ స్థిర ఆస్తులను వ్యాపార సంస్థ లేదా సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు స్థాపన సమయంలో కానీ లేదా వ్యాపారాన్ని ప్రారంభించిన తదుపరి కానీ స్థిర ఆస్తుల మీద వెచ్చించినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ వెచ్చించినటువంటి లేదా చెల్లించినటువంటి మొత్తాలను మనం పెట్టుబడి ఖర్చుగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు యంత్రాల కొనుగోలు చెప్పుకున్నట్టయితే యంత్రాన్ని ఒకరోజు వాడగానే లేదంటే సంవత్సరం కాలంలో వాడగానే మనము వాటిని తొలగించడానికి అవకాశం లేదు. వాటి యొక్క ఉపయోగార్థం అనేది కొన్ని సంవత్సరాల తరబడి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం భవనాలైనా ఒక సంవత్సరంలోపు వాడిన తర్వాత వాటిని మనం డిస్మెటల్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అవి కూడా ఎక్కువ కాలానికి వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని మనం స్థిర ఆస్తులుగా గుర్తిస్తాం. ఆ స్థిర ఆస్తుల కొనుగోలుకై చెల్లించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనము పెట్టుబడి ఖర్చులుగా చెప్పడం అనేది జరుగుతుంది. రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్. Expenses are of two types. First one is revenue expenditure. Second one is capital expenditure. First point is revenue expenditure. If the benefit of the payment expires within one accounting year, then it is known as revenue expenditure. Example: rent paid, salaries paid, discount paid, commission paid, etc. are the best examples for revenue expenditure or revenue expenses. Second one is capital expenditure. If the benefit of payment accrues for more than one accounting year, then it is known as capital expenditure. Examples: purchase of machinery, buildings, land, furniture, etc. are the examples for capital expenditure. రాబడి మరియు పెట్టుబడి ఖర్చులకు మధ్య వ్యత్యాసాలను ఈ విధంగా కలవు. రాబడి ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు. రాబడి ఖర్చులలో మొదటి అంశం క్రమంగా తిరిగి వచ్చే ఖర్చులను రాబడి ఖర్చులు అంటారు. ఉదాహరణకు చెల్లించిన జీతాలు, వేతనాలు, వడ్డీ మరియు కమిషన్ మొదలగునవి.
సెకండ్ పాయింట్, ఖర్చు యొక్క ఉపయోగార్థము ఒక నియమిత కాలం అనగా ఒక సంవత్సరంనకు కానీ లేదా సంవత్సరం లోపు కానీ ఉన్నచో అట్టి ఖర్చును రాబడి ఖర్చు అంటారు. ఉదాహరణకు చెల్లించిన జీతాలే కావచ్చు, అద్దె కావచ్చు, వడ్డీ కావచ్చు, లేదా కమిషనే కావచ్చు, మొదలైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనము రాబడి ఖర్చులకు ఉదాహరణగా చెప్పడానికి అవకాశం అనేది ఉంది. అంటే మొదటి పాయింట్లో ఇచ్చినటువంటి అంశం సంబంధించిన వివరణకు వచ్చినట్టయితే రాబడి ఖర్చుల్లో క్రమంగా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఖర్చులు లేదా తిరిగి పునరావృతం అయ్యేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పదే పదే వచ్చిన ఖర్చులే వచ్చే విధంగా ఉన్న ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనం రాబడి ఖర్చులు అంటాం. అదేవిధంగా జీతాలను సాధారణంగా ప్రతి నెలకు చెల్లించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వేతనాలను కూడా ప్రతి నెల చెల్లించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అప్పుపై వడ్డీ సాధారణంగా ప్రతి నెలకు లెక్కించి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా కమిషన్ మొత్తాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనము రాబడి ఖర్చులుగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఖర్చు యొక్క ఉపయోగార్థం ఒక సంవత్సర కాలం అంటే 12 నెలల లోపు కానీ లేదా 12 నెలల వరకు కానీ ఉన్నట్టయితే ఆ ఖర్చును మనము రాబడి ఖర్చుగా గుర్తించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా పెట్టుబడి ఖర్చులు గాలివాటుగా అడపాదడపా మరియు తిరిగి రాని ఖర్చులను పెట్టుబడి ఖర్చులు అంటారు. ఉదాహరణకు యంత్రముల, భవనముల మరియు ఉపకరణముల కొనుగోలు మొదలగు అంశాలన్నింటినీ కూడా మనము పెట్టుబడి ఖర్చులకు ఉదాహరణగా చెప్పడం అనేది జరుగుతుంది. గాలివాటుగా అడపాదడప ఎప్పుడో ఒకప్పుడు తిరిగి పునరావృతం కాకుండా పదే పదే పునరావృతం కాకుండా వచ్చేటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను పెట్టుబడి ఖర్చులు అంటాం. సర్వసాధారణంగా ప్రతి వ్యాపార సంస్థ కూడా లేదా సంస్థలు ఎవరైతే ఉన్నారో వారు ఈ యంత్ర పరికరాలను కానీ భవనాలను కానీ లేదా ఫర్నిచర్ మొదలగు భూమి మొదలగు స్థిర ఆస్తుల విషయానికి వచ్చినట్టయితే కంపెనీ స్థాపన సమయంలో కానీ లేదా మధ్యలో కానీ ప్రతిరోజు లేదా ప్రతి నెల లేదా సంవత్సరంలో పదే పదే కొనుగోలు చేసేటువంటి అంశాలు కావు, ఇవి ఆస్తులు కాదు. అదేవిధంగా స్వభావరీత్యా ఇవి స్థిర ఆస్తులు. అదేవిధంగా ఈ ఖర్చు యొక్క మొత్తాలు కూడా పెద్ద మొత్తాల్లో ఉండడం అనేది జరుగుతుంది. కావున వీటిని మనం గాలివాటుగా అడపాదడప మరియు తిరిగి రాని ఖర్చులను పెట్టుబడి ఖర్చులు అంటారు. ఉదాహరణకు యంత్రాల కొనుగోలు, భవనాల కొనుగోలు మరియు ఉపకరణ కొనుగోలు ఉదాహరణగా చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది ఒక అంశం. అయితే ఇక రెండో అంశం విషయానికి వచ్చినట్టయితే ఖర్చు యొక్క ఉపయోగార్థం ఒక నియమిత కాలం అనగా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉన్నచో అట్టి ఖర్చును పెట్టుబడి ఖర్చు అంటారు. ఉదాహరణకు యంత్రంల కొనుగోలే కావచ్చు, భవనంల కొనుగోలే కావచ్చు మరియు ఉపకరణంల కొనుగోలు మొదలగునటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనము ఉదాహరణగా చెప్పవచ్చు. అంటే ఖర్చు యొక్క ఉపయోగార్థం అనేది ఒక నియమిత కాలం సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఉపయోగించేటువంటి స్థిర ఆస్తుల మీద చెల్లించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో, స్థిర ఆస్తుల కొనుగోలుకై చేసిన ఖర్చు మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చు యొక్క ఉపయోగార్థం సంవత్సర కాలం కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని మనం పెట్టుబడి ఖర్చులు లేదా మూలధన ఖర్చులుగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ది ఫాలోయింగ్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ రెవెన్యూ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అండ్
capital expenses. Revenue expense side, first point is routine or regular or recurring expenditure. Examples: salary paid, rent paid, discount paid, commission paid, interest paid on loan are the best examples for revenue expenses. Second point, revenue expenditure side, is revenue expenditure benefits for less than 1 year. Example: rent paid, telephone charges, electricity bills, or the salaries paid are the best examples for revenue expenses. Capital expenditure side, first point is casual, irregular and non-recurring expenditure. Example: purchase of machinery, furniture, etc. Second point, capital expenses side. Capital expenditure benefits for more than a year. Example: payment for know-how, purchase of land and buildings, etc. Technical know-how. రాబడి మరియు పెట్టుబడి ఖర్చుల మధ్య వ్యత్యాసాలలో రాబడి ఖర్చుల్లో మూడవ అంశం, ఒక ఆస్తి యొక్క సామర్థ్యంను కాపాడుట కొరకు వెచ్చించిన లేదా చెల్లించిన ఖర్చులను రాబడి ఖర్చులు అంటారు. ఉదాహరణకు యంత్రములు లేదా భవనములకు మరమ్మతులు. అదేవిధంగా నాలుగవ పాయింట్, కొనుగోలు యొక్క ఉద్దేశం తిరిగి అమ్మకమునకు అయినచో అది రాబడి ఖర్చు అగును. ఉదాహరణకు సరుకు కొనుగోళ్ళు సరుకులను వ్యాపార ఆస్తులుగా భావించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. రాబడి ఖర్చుల్లో మూడవ అంశం విషయానికి వచ్చినట్టయితే, ఒక ఆస్తి యొక్క సామర్థ్యమును కాపాడుట కొరకు వెచ్చించిన లేదా చెల్లించిన ఖర్చులను రాబడి ఖర్చులు అంటారు. ఉదాహరణకు యంత్రాలను లేదా భవనములను మరమ్మతులు చేసినట్టయితే, అంటే యంత్రంను కొనుగోలు చేసిన తదుపరి ఆ యంత్రాలను లేదా భవనములను కండిషన్స్లో ఉంచడం కోసం మరమ్మతులు కనుక చేసి వెచ్చించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనము రాబడి ఖర్చులుగా చెప్పడానికి అవకాశం ఉంది. యంత్రాన్ని కొనుగోలు చేసి చెల్లించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనము పెట్టుబడి ఖర్చుగా చెప్పినట్లయితే, యంత్రాన్ని కొనుగోలు చేసిన తదుపరి యంత్రం మరమ్మతులకు కానీ లేదా వాటి కండిషన్స్లో ఉంచడం కోసం లేదా వాటిని నిర్వహించడం కోసం చెల్లించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మనము రాబడి ఖర్చులకు ఉదాహరణగా చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆస్తుల కొనుగోలు ఏదైతే ఉందో లేదా వెచ్చించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది వ్యాపారపు సరుకై ఉండవలసినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చును మనం రాబడి ఖర్చులు అంటాం. తిరిగి అమ్మేటువంటి ఉద్దేశంతో కొనుగోలు చేసేటువంటి వస్తువులను మనము వ్యాపార సరుకు అంటాం. ఆ వ్యాపార సరుకు మీద వెచ్చించినటువంటి మొత్తాలను మనము రాబడి ఖర్చుగా చెప్పడం అనేది జరుగుతుంది. పెట్టుబడి ఖర్చుల అంశంలో మూడో పాయింట్, ఆస్తి యొక్క సామర్థ్యం పెంచుటకై చెల్లించిన ఖర్చు పెట్టుబడి ఖర్చు అగును. ఉదాహరణకు మనిషి నడుపు యంత్రంను విద్యుచ్ఛిక్షే పనిచేయుటకు మార్పుల కోసం వెచ్చించినటువంటి ఖర్చులు విషయానికి వచ్చినట్టయితే, ఆస్తి యొక్క సామర్థ్యం పెంచుటకై చెల్లించినటువంటి ఖర్చులు పెట్టుబడి ఖర్చు అగును. అంటే మనిషి సహాయంతో లేదా మానవ శ్రమతో నడిచే అటువంటి యంత్రాన్ని మనము మార్పులు చేస్తూ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం
విద్యుత్ శక్తి మోటార్లను కానీ లేదా మరే ఇతర యంత్ర పరికరాన్ని అమర్చడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి క్రమంలో చెల్లించినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులను మనము పెట్టుబడి ఖర్చులుగా చెప్పడానికి అవకాశం అనేది ఉంది. వాటిని పెట్టుబడి ఖర్చులు అంటాం. ఆ ఖర్చు యొక్క స్వభావం కూడా ఎక్కువ మొత్తంలో ఉండడం జరుగుతుంది. అది స్థిర ఆస్తికి సంబంధించి, అదేవిధంగా దీర్ఘకాలానికి ఉపయోగార్థం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పెట్టుబడి ఖర్చుల అంశంలో 4వ పాయింట్, కొనుగోలు యొక్క ఉద్దేశం వ్యాపారంలో వాడకంనకు అయినా అది పెట్టుబడి ఖర్చులు అగును. ఈ వెచ్చించిన ఖర్చులను ఆస్తులుగా గుర్తించు. అంటే యంత్రాలను కొనుగోలు చేసినా కానీ, లేదా భవనాలను కొనుగోలు చేసినా కానీ, లేదా భూమిని కొనుగోలు చేసినా కానీ, లేదా ఫర్నిచర్ను కొనుగోలు చేసినా కానీ, లేదా ప్లాంట్ను కొనుగోలు చేసినా కానీ, ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ స్థిర ఆస్తులు. ఈ స్థిర ఆస్తులను మనము వ్యాపార అవసరాల నిమిత్తం, లేదా సంస్థ అవసరాల నిమిత్తం, లేదా వస్తువుల ఉత్పత్తి నిమిత్తం వాడవలసి ఉంటుంది. వీటిని తిరిగి అమ్మే ఉద్దేశంతో కాకుండా వ్యాపార లేదా సంస్థల లేదా ఉత్పత్తి ప్రక్రియల కోసం ఈ ఆస్తులను దీర్ఘకాలికంగా, అంటే 1 సంవత్సర కాలం కంటే ఎక్కువ వాడకమైనచో వాటిని మనము స్థిర ఆస్తులు అంటాం. ఆ స్థిర ఆస్తుల మీద చెల్లించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ పెట్టుబడి ఖర్చులు అంటాం. రెవెన్యూ ఎక్స్పెన్సెస్, థర్డ్ పాయింట్, ఇఫ్ expenditure is incurred on assets to maintain the present efficiency, then it is a revenue expenditure. Examples: repair to machinery, repairs to plant, repairs to buildings, etc. Fourth point from revenue expenses, if the purpose of purchase is to resell, then the expenditure is revenue expenditure. Example: purchase of goods, stocks, trading assets are the examples for revenue expenses. Then come to the capital expenses side. Third point is, if the expenditure is incurred to improve the earning capacity, then it is a capital expenditure. Example: manual run machine is converted into power run machine capacity. Fourth point is, if the purpose of purchase is not to resell but to use in the business, then it is a capital expenditure. Example: purchase of plant and machinery, land and buildings, non-trading assets is the examples for capital expenditure. రాబడి ఖర్చుల్లో 5వ అంశం, వ్యాపార వ్యవహారముల యొక్క బాధ్యతల కోసం చెల్లించిన ఖర్చు రాబడి ఖర్చు అగును. ఉదాహరణకు వ్యాపార సంబంధిత ఒప్పందం ఉల్లంఘించినందుకు చెల్లించిన నష్టపరిహారం. 6వది ఆదాయం సంపాదించుట కొరకు చెల్లించిన ఖర్చును రాబడి ఖర్చు అంటారు. ఉదాహరణకు చెల్లించిన జీతాలు, వేతనాలు మరియు అద్దె మొదలగునవి. పెట్టుబడి ఖర్చుల అంశంలో 5వ అంశం, వ్యాపారేతర వ్యవహారముల యొక్క బాధ్యతల కోసం చెల్లించిన ఖర్చును పెట్టుబడి ఖర్చు అంటారు. వ్యాపారంతో సంబంధం లేని ఒప్పందం ఉల్లంఘించినందుకు చెల్లించినటువంటి నష్టపరిహారాలను మనము ఉదాహరణగా చెప్పవచ్చును. అదేవిధంగా పెట్టుబడి ఖర్చుల్లో 6వ అంశం, ఆదాయ మూలమును పొందుట కొరకు చెల్లించిన ఖర్చును పెట్టుబడి ఖర్చు అంటారు. ఉదాహరణకు ప్రత్యేక హక్కుల ద్వారా ఒక సంస్థ యొక్క సరుకుల పంపిణీ చేయడం కోసం చెల్లించిన ఖర్చులు. రెవెన్యూ ఎక్స్పెన్సెస్ సైడ్ 5th పాయింట్,
A payment made to discharge revenue liability is a revenue expenditure. Example, compensation paid for breach of business contracts. Sixth point is if payment is made to earn is revenue expenditure. Example, wages, salaries, rent paid, incurred to get sale distribution is the examples. Capital expenses side, fifth point is a payment made to discharge capital liability is a capital expenditure. Example, compensation paid for breach of non-business contracts. Sixth point, if payment is made to acquire the source of income, it is a capital expenditure. Example, expenses of goods from a manufacturing company. రాబడి ఖర్చులకు మరియు పెట్టుబడి ఖర్చులకు ఉదాహరణలు మనము ఇంతకుముందు నేర్చుకున్న విధంగా రాబడి ఖర్చులకు మరియు పెట్టుబడి ఖర్చులకు వ్యత్యాసాలను తెలుసుకున్న విధంగానే రాబడి ఖర్చులకు మరియు పెట్టుబడి ఖర్చులకు ఉదాహరణను పరిశీలించినట్టయితే రాబడి ఖర్చులలో ఉదాహరణ ఫస్ట్ పాయింట్, కార్యాలయ సిబ్బందికి చెల్లించిన జీతాలు, కార్మికులకు చెల్లించిన వేతనాలు ఉదాహరణగా చెప్పవచ్చును. రెండవది ఆస్తుల రక్షణ లేదా సంరక్షణకు చెల్లించినటువంటి ఖర్చులు. అదేవిధంగా టెలిఫోన్ కనెక్షన్ కోసం మొదటిసారి చెల్లించిన ఖర్చులు. నాలుగవది ముడి సరుకుల కొనుగోలు కోసం మరియు వినియోగ వస్తువుల కొనుగోలు కోసం చెల్లించినటువంటి ఖర్చులు ఉదాహరణగా చెప్పవచ్చు. పెట్టుబడి ఖర్చులకు ఉదాహరణగా ఆస్తుల కొనుగోళ్ల కోసం చెల్లించిన ఖర్చులు పెట్టుబడి ఖర్చులకు ఉదాహరణ యంత్రాలు, భవనాల కొనుగోలు, ప్లాంట్ యంత్రాల కొనుగోలు. అదేవిధంగా రెండవది స్థిర ఆస్తుల నవీకరణ లేదా ఆస్తుల స్థాపన కోసం కొరకు వెచ్చించినటువంటి ఖర్చులు. మూడవది పరిశోధన మరియు అభివృద్ధి కొరకై వెచ్చించిన లేదా చెల్లించినటువంటి ఖర్చులు. నాలుగవది సాంకేతిక ఉత్పత్తి యొక్క అనుమతులను లేదా విధానములను పొందుట కొరకై చెల్లించినటువంటి ఖర్చులు. ది ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద examples for revenue and capital expenditure. Revenue expenditure side, first point is salaries paid to staff. Second point, expenses incurred to preserve and protect assets. Third point, initial payment for securing a telephone connection. Fourth point, purchase of raw materials and other consumable stores. Capital expenditure side, capital expenses side, first example is cost of purchase of an asset like plant, buildings, etc. Second point, expenses incurred on acquiring any capital asset and its erection or reconditioning charges. Third point, expenses on research and development. Fourth point, price paid for right to use of know-how, techniques of manufacturing process, technical know-how. రాబడి ఖర్చుల్లో ఐదవ ఉదాహరణ, వ్యాపారంను ప్రభుత్వం జాతీయం చేయుట వలన లేదా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించుట కోసంగాను చెల్లించినటువంటి ఖర్చులు. అదేవిధంగా ఆరవది అమ్మకాలు పెంచుకొనుటకు చెల్లించిన ప్రకటన ఖర్చులు. ఏడవది లైసెన్సులు మరియు అనుమతులు, పర్మిట్ల నవీకరణకు చెల్లించినటువంటి ఖర్చులు ఉదాహరణగా చెప్పవచ్చును. అదేవిధంగా పెట్టుబడి ఖర్చులకు ముద్రణ వ్యాపార నిర్వహించు వ్యాపారంలో ముద్రణ యంత్ర పరికరాల కొనుగోళ్ల కొరకు చెల్లించిన మొత్తం. అదేవిధంగా ఆరో పాయింట్, ఒక వ్యాపార సంస్థలో ఇతర భాగస్తుని హక్కులను పొందుట కొరకు చెల్లించినటువంటి ఖర్చులు. వ్యాపార సంస్థ ఉత్పత్తి చేసే వస్తువుల అమ్మకపు ఏజెన్సీ పొందుట కొరకు చెల్లించినటువంటి ఖర్చులను మనము పెట్టుబడి ఖర్చులకు ఉదాహరణగా చెప్పవచ్చును. ఫిఫ్త్ పాయింట్, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ ఎగ్జాంపుల్ సైడ్, ఎక్స్పెన్సెస్ టు
oppose nationalization of business or any government policies. Sixth point, expenses incurred in sales promotion like advertisement. Seventh one, expenses incurred in renewing the licenses, permits, etc. Fifth point, capital expenses side. Acquiring types by a printing press. Sixth one, payment made for purchasing interest of another partner of the firm, payment of goodwill. Seventh point and last point, payment made for acquiring the selling agency right. Thank you.